సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కామెంట్ స్టార్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన మూవీ రివ్యూ ఏంటంటే అరవి. సో ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే తండ్రిని చాలా ఇష్టపడే కూతురు, కూతుర్ని చాలా ఇష్టపడే తండ్రి. సో స్టోరీ లైన్ ముందుగా ఇలా బిల్డ్ చేసుకుంటారు భయ్య. సో అమ్మాయి సడన్ ఏజ్ వచ్చేసరికి ఆ అమ్మాయికి ఒక సిచ్యువేషన్ ఎదురవుతుంది భయ్య. సో ఆ సిచ్యువేషన్ వల్ల ఆ అమ్మాయికి ఒక డిసీజ్ వచ్చింది. సో ఆ డిసీజ్ వల్ల ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు తనని చాలా చులకనగా చూస్తారు భయ్య, అసలు వాల్యూ ఇవ్వరు. సో ఒకనొక టైంలో అమ్మాయిని ఇంట్లో నుంచి తరినేస్తారు. సో అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి తన లైఫ్ను ఎలా లీడ్ చేసింది అనేది మూవీ భయ్య. నాకు మూవీ చూస్తున్నప్పుడు అనిపించింది, ఒక్క కొబ్బరి బోండం వల్ల ఒక మనిషి లైఫ్ ఇంత స్పైర్ అవుతుందా అని చెప్పేసి నేనైతే అస్సలు ఊహించలేదు. ఆ ట్విస్ట్ ఏంటో అన్నది మీరు మూవీ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది భయ్య. సో సొసైటీలో లేడీస్ ఫేస్ చేసే ప్రాబ్లం గురించి ఈ మూవీలో చాలా బాగా చూపించారు భయ్య. వాళ్ళు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, అసలు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది ఈ మూవీలో మన కళ్ళ కట్టినట్టు చూపించారు భయ్య. ఈ మూవీలో ఇంటర్వ్యూకి ముందు ఒక సీన్ ఉంటుంది భయ్య. జీవితం గుర్రబండి లాంటి టీవీ షోల ద్వారా మనుషుల ఎమోషన్స్ యూజ్ చేసుకొని సో వాళ్ళు ఎలా క్యాచ్ చేసుకుంటున్నారనేది ఈ మూవీలో చూపించారు భయ్య. ఇక్కడ దాకా నాకు మూవీ చాలా బాగా నచ్చింది భయ్య. దాని తర్వాత నుంచి ఉంటుంది భయ్య అసలు బోరు. అసలు ఇంత మంచిగా వెళ్తున్న మూవీలో సో యాదేదో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ పెట్టి సో వాళ్ళతో ఆటడిచ్చిద్ది భయ్య. నాకు అసలు ఆ సీన్ అస్సలు నచ్చలేదు. నాకైతే ఇక్కడ సినిమా కొంచెం డల్ అయినట్టు అనిపించింది భయ్య, చాలా బోర్ అనిపించింది ఇక్కడ. దాని తర్వాత నుంచి మళ్ళీ మూవీ లైన్లో పడిద్ది భయ్య. ఏంటి ఆ అమ్మాయి ఒక టెర్రరిస్టా? ఆ టైంలో పోలీస్ ఫోర్స్ మిలిటరీ ఫోర్స్ మొత్తం దిగిద్ది భయ్య. అప్పటి నుంచి మూవీ కొంచెం ఇంట్రెస్ట్గా మారుతుంది. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా భయ్య అంటే నన్ను అడుగుతానైతే చూడొచ్చు భయ్య. ఇట్స్ ఏ యావరేజ్ మూవీ, వన్ టైం వాచ్ మూవీ. నాకైతే మూవీ యావరేజ్గా అనిపించింది. సో మీరు కూడా చూసేయండి, మీకు కూడా నచ్చితే నచ్చచ్చు. మూవీ అయితే పర్లేదు బ్రో. ఇంకా ఈ మూవీలో యాక్ట్ చేసిన మెయిన్ క్యారెక్టర్ అరవి క్యారెక్టర్ అయితే ఆ అమ్మాయి యాక్టింగ్ ఇరగదీసింది భయ్య. ఆ అమ్మాయి యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. సో తను ఒక డిసీజ్లో ఉన్నట్టు సో తను పడుతున్న బాధను మాత్రం చాలా కరెక్ట్గా కన్వే చేసింది. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్లో వాళ్ళు బాగానే చేశారు భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు అంత ఏం అనిపించలేదు, యావరేజ్ ఉంది భయ్య. ఇంకా డైరెక్టింగ్ విషయానికి వస్తే మాత్రం డైరెక్టర్ మూవీ చాలా బాగా తీశాడు భయ్య. మధ్యలో కొంచెం ఆ బోర్ సీన్ లాంటివి, ల్యాగ్ సీన్ లాంటివి లేకుంటే మూవీ ఇంకా చాలా బాగుండేదని నాకు అనిపించింది భయ్య. ఫ్యామిలీతో అయితే ఈ మూవీ చూడొచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్, వల్గర్ సీన్ లాంటివి ఏం లేవు భయ్య. సో ఇంతే ఫ్రెండ్స్ మన రివ్యూ. ఫ్రెండ్స్, నేను చెప్పే రివ్యూలు మీకు గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఉంటా. సైనింగ్ ఆఫ్ మీ కామెంట్ స్టార్.